హల్లెలూయా. దేవుని ఘనమైన అతి ఉన్నతమైన పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మరి ఈ దినం దేవుని వాగ్దానం మత్తయి సువర్తమానము 4వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుకుందాం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయనంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతట వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయాయను ప్రదేశముల నుండి యొర్దానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు 30వ ఏట ఆయన బ్యాప్టిజం పొంది 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఉపవాసం ఉన్న తరువాత గలిలయ ప్రాంతంలో ఆయన సంచరిస్తూ దేవుని యొక్క భవిష్యత్తులో జరగబోతున్నటువంటి ఆ గొప్ప పరిచర్య విషయంలో కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. తరువాత యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ బలముతో ఆయన కదిలించబడుతూ నడిపించబడుతూ సమాజ మందిరములో ఆయన అడుగుపెట్టారు. అక్కడ సమాజ మందిరములో దేవుని రాజ్యమును గురించిన సువార్తను ఆయన ప్రకటిస్తూ ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయనంతటా ఆయన సంచరించెను. ప్రియులారా, గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ప్రారంభించినటువంటి పరిచర్యలో శక్తి కలిగినటువంటి సందేశాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, దయ్యపు శక్తుల నుండి విడుదల, స్వస్థత కార్యాలు జరిగినట్లు పరిశుద్ధ లేఖనము తెలియజేస్తూ ఉన్నది. ఎక్కడా కూడా అద్భుతాలను, స్వస్థతలను, దయ్యపు శక్తులను, విడుదలను, వీటన్నిటినీ ప్రభు ఎక్కడ కూడా నిర్లక్ష్యము చేయలేదు, అలక్ష్యము చేయలేదు. యేసయ్య పరిచర్యలో అద్భుతమైనటువంటి బోధలు, అద్భుతమైనటువంటి సందేశాలు, అధికారము కలిగి ఆయన బోధించినట్లు లేఖనము తెలియజేస్తూ ఉన్నది. ఎట్ ద సేమ్ యేసయ్య పరిచర్యలో వ్యాధులతో వచ్చిన వారు స్వస్థత పొందారు, దయ్యపు శక్తులతో పీడించబడుతున్న వారికి విడుదల కలిగింది, కుష్ఠరోగులు స్వస్థత పొందారు, మూగవారు మాట్లాడారు, చెవిటివారు విన్నారు, అంగహీనులు లేచి గంతులు వేచారు. ఇలా గొప్ప గొప్ప కార్యములు యేసయ్య పరిచర్యలో జరిగాయి. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తరువాత ఆయన పాతిపెట్టబడి 3వ దినాన ఆయన లేచి ఆయన ఆరోహణమై వెళ్ళిన తరువాత ఆయన ద్వారా ఎన్నుకోబడినటువంటి శిష్యులు 120 మంది సుమారు మేడగదిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మతో నింపబడ్డారు. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని వాళ్ళు ధైర్యంగా ప్రకటిస్తూ వస్తూ ఉన్నారు. చూడండి, యేసయ్య పరిచర్యలో అధికారముతో కూడినటువంటి బోధ యేసు ప్రభు వారు చేశారు. శక్తి కలిగిన సందేశాలు అందిస్తూ, అద్భుతాలు చేస్తూ, ఆశ్చర్యకార్యాలు చేస్తూ, మహత్కార్యాలు చేస్తూ, స్వస్థతలు చేస్తూ,
దయ్యపు శక్తులతో పీడించబడుతున్న వారికి విడుదలను కలుగజేస్తూ ఇటువంటి మిషన్ ప్రభువారు ప్రారంభించారు. అదే పరిచర్యను అపోస్తులు కూడా కొనసాగించారు. శక్తి కలిగిన సందేశాలు అందిస్తూ, అద్భుతాలు చేస్తూ, ఆశ్చర్య కార్యాలు చేస్తూ, స్వస్థతలు జరిగిస్తూ, దయ్యపు శక్తులతో పీడించబడుతున్న వారికి విడుదలను కలుగజేస్తూ దేవుని యొక్క రాజ్యాన్ని మొదటి శతాబ్దంలో బలముగా కట్టుకుంటూ వచ్చారు. దేవునికి స్తోత్రం. యేసయ్య పరిచర్యలో శక్తి కలిగిన సందేశాలు ఉన్నాయి, అధికారముతో కూడిన బోధ ఉన్నది, అద్భుతాలు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి, దయ్యపు శక్తులను ప్రజలకు విడుదల కలిగినాయి. అపోస్తుల యొక్క పరిచర్యలో కూడా శక్తి కలిగిన సందేశాలు, అధికారముతో కూడిన బోధలు, అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. కానీ నేటి దినాలలో ప్రియులారా, దైవజనులు అనబడుతున్నటువంటి వారు యేసయ్య పరిచర్యలో జరిగినటువంటి అద్భుతాలను విమర్శించే వాళ్ళు ఉన్నారు, ఆశ్చర్యకార్యాలను విమర్శించే వాళ్ళు ఉన్నారు, స్వస్థతలను విమర్శించేవారు ఉన్నారు, దయ్యపు శక్తులతో పీడించబడుతున్న వారిని, మరి విడుదల పొందిన వారిని కూడా విమర్శించే వాళ్ళు చాలామంది నేటి దినాలలో బోధకులు అనబడిన వాళ్ళు ఉంటూ ఉన్నారు. ఆలోచించండి. యేసయ్య పరిచర్యలో అద్భుతాలు జరిగినాయి, అపోస్తుల పరిచర్యలో అద్భుతాలు జరిగినాయి. మరి ఇప్పుడున్న దినాలలో ఎందుకని దైవజనులు నిర్లక్ష్యం చేస్తున్నారు? దేవుని శక్తిని తక్కువ అంచనా వేసి చూస్తున్నారు. నీ దగ్గర ఆ అభిషేకము, ఆ ఆత్మ నడిపింపు ఉంటే తాయత్తు కట్టుకోవడానికి ఎందుకు వెళ్తారండి? మాంత్రికుల దగ్గరికి ఎందుకు వెళ్తారు? వాళ్ళు సోదెవు చెప్పేవారి దగ్గరికి ఎందుకు వెళ్తారు? నీవు ఆత్మచేత నడిపించబడితే, నీవు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు కదా. లేచిన దగ్గర నుండి నీ బోధల్లో, మీ బోధలలో అద్భుతాలు చేసేవారిని, స్వస్థతలు జరిగించేవారిని ఈ రకంగా విమర్శిస్తూ దేవుని శక్తిని తక్కువ చేస్తున్నారు సమాజంలో. ప్రియులారా గమనించండి. ఈనాటి బోధకులు అంతా మాకు తెలుసు అన్నట్లు ప్రవర్తిస్తూ క్రైస్తవ్యాన్ని, మరి క్రైస్తవ్యానికి మేలు చేయకుండా క్రైస్తవ్యానికి కీడు చేసే బోధకులు చాలామంది బయలుదేరారు. యేసయ్య ప్రారంభించిన పరిచర్యలో ఒక్కసారి గమనించండి. ఆయన పరిచర్యలో ఈ కార్యాలన్నీ ఉన్నాయి. అపోస్తుల యొక్క పరిచర్యలో ఈ అద్భుతాలు ఇవన్నీ ఉన్నాయి. మరి మీరెందుకని విమర్శ చేస్తూ ప్రజలలో లేనిపోని బీజాలను నాటుతున్నారు? దేవుని శక్తిని తక్కువ చేసి చూపిస్తూ ఉన్నారు. సాధ్యమైతే యేసయ్య పరిచర్య చేసినప్పుడు ఆయన పరిచర్యలో జరిగిన కార్యాలను ఒకసారి విశ్వసించండి. ఆయన అంటారు, యేసయ్య నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారని చెప్పారు. ఈ రోజుల్లో విమర్శించుకొని దేవుని ఆత్మకు దూరం అయిపోతున్న బోధకులు చాలామంది ఉన్నారు. దేవుని శక్తికి దూరం అయిపోతున్న బోధకులు చాలామంది ఉంటున్నారు. మిడిమిడి జ్ఞానంతో దైవశక్తిని తక్కువ అంచనా చేసి చూసే బోధకులు చాలామంది ఉన్నారు. ఒకసారి ఆలోచించండి ప్రియులారా. నేటి దినాలలో చాలామంది బోధకులు ఒకరినొకరు విమర్శించుకోవటం కొరింథీ రాసిన పత్రికలో తెలియజేశాడు కదండి. పరిశుద్ధాత్మదేవుడు ఆయన ఇష్టం చొప్పున వరాలను ఇస్తాడంట. వాటిని ఆయనే కార్యసిద్ధిని కలుగజేస్తున్నాడంట. ఏమో దైవజనుడికి స్వస్థత వరాన్ని పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చాడు. ఆ దైవజనుడు ప్రార్థిస్తున్నప్పుడు ఆ వరం యాక్టివేట్ అవుతుంది. అనేకుల జీవితాల్లో కార్యాలు జరుగుతున్నాయి. సంతోషించండి. ప్రార్థిస్తున్నప్పుడు దేవుడే కార్యం చేస్తున్నప్పుడు మరి మీకెందుకండి బాధ? మీకెందుకండి నొప్పి? ఎక్కడ లేని బాధలో ఈరోజు సంఘాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు, దయ్యపు శక్తుల నుండి విడిపించబడిన వారి సంఘాల్లో ఎక్కువగా విశ్వాసులు ఉన్నారండి. మారు మనసు పొంది, బ్యాప్తిజం పొంది
పరిశుద్ధంగా బ్రతుకుతున్న గుంపుల్లో ఈ సంఖ్య ఎక్కువ ఉంది. మేలులు పొందుకొని దేవుల్లో ఉన్నవాళ్ళు ఎక్కువ అండి. హల్లెలూయా. ఆలోచించండి ప్రియులారా. కొంతమంది వాక్యం ద్వారా పట్టబడతారు, కొంతమంది అద్భుతాల ద్వారా పట్టబడతారు, కొంతమంది స్వస్థతల ద్వారా పట్టబడతారు, కొంతమంది ఆ దురాత్మ శక్తులను విడిపించబడి అప్పుడు పట్టబడతారండి. పరిచర్యలో ప్రతిదీ ప్రాముఖ్యమైనదే, ఏది తీసేయడానికి వీల్లేదు. యేసయ్య పరిచర్యలు ఇవన్నీ జరిగినాయి, అపోస్తుల బోధలు జరిగినాయి. నేటి దినాల్లో దేవుని శక్తిని తక్కువ చేసి మాట్లాడే బోధకులు చాలామంది ఉన్నారు. అంతా మాకు తెలుసు అన్నట్లు ప్రవర్తిస్తూ చివరికి విశ్వాసుల్లో తప్పుడు బోధలు, తప్పుడు సమాచారాన్ని వారి హృదయాల్లో స్థాపిస్తున్నారు. ఉపయోగం ఏంటంటే, ఉపయోగం ఏముంది నీలో? నీ వలన క్రైస్తవ్యానికి సాధ్యమైతే మేలు చేయండి. క్రైస్తవ్యం అభివృద్ధి చెందడానికి మేలు చేయండి తప్ప దేవుని శక్తిని, దేవుని కార్యాలను తక్కువ చేసి మాట్లాడకండి. బోధకులారా, విశ్వాసులారా, యేసయ్యంట ఆయన సమాజ మందిరములలో బోధించుచు, దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. ప్రియులారా, ఆలోచించండి. పేతురు ప్రసంగించినప్పుడు 3000 మంది మార్చబడ్డారు. అదే పేతురు అద్భుతం చేసినప్పుడు 5000 మంది రక్షించబడ్డారు. ఏది తక్కువ చేసి మనం మాట్లాడకూడదండి. బ్యాలెన్స్డ్గా ఉండాలా. ప్రభు పరిచర్యలో బోధ ఎంత ప్రాముఖ్యమో ఆయన కార్యాలు కూడా అంతే ప్రాముఖ్యం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయంలో దేవుని పరిచర్యను, ఆయన శక్తిని, ఆయన ఇచ్చిన వరాలను ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకండి. దైవజనుడు అంటాడు పౌలు గారు తిమోతితో, తిమోతి, నీకిచ్చిన వరాన్ని నువ్వు సాధకం చేయి. ఒకవేళ నీకు వాక్యం అనే వరం ఇస్తే వాక్యములో సాధకం చేయి. అంతేకాని అద్భుతాలు, స్వస్థతలు జరుగుతున్న దైవజనులను తక్కువ చేసి వారిని తప్పుడుగా చిత్రీకరిస్తూ చూపించకండి. వాళ్ళకి ఇవ్వబడిన వరాలలో వాళ్ళు సాధకం చేస్తున్నారు, అనేక మేలు చేస్తున్నారు. అయినా నేను అడుగుతాను, దైవ సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు కార్యం చేస్తున్నాడు. దేవునికి లేని బాధ మీకెందుకండి? దేవునికి లేని బాధ మీకెందుకు? దైవజనులు కావచ్చు, ఎవరైనా ప్రార్థిస్తున్నప్పుడు ప్రజల్లో మేలులు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, దయ్యపు శక్తులను విడిపించబడుతున్నారు. మరి ఈ కార్యాలు ఎవరు చేస్తున్నారు? దైవజనుడా? కాదే. ఆ దైవజనుడు ప్రార్థించినప్పుడు దేవుడు కార్యం చేస్తున్నాడు. అందుకనే కొరింథీ రాసిన పత్రికలో స్పష్టంగా ఉంటుందండి, ఒక్కొక్కరికి ఆయన పంచిస్తాడంట వరాలను. ఆ వరాలను పంచి ఇచ్చి కార్యసిద్ధిని కూడా ఆయన కలగజేస్తాడు. చూడండి, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము, ప్రియులారా 7వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలన స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యమును చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తి అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటినన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ప్రవచన వరం, స్వస్థత వరం, విశ్వాస వరం, అద్భుతాలు చేసే వరం, ఈ వరాలనంతా అందరి ప్రయోజనము కొరకు, ప్రజలందరి ప్రయోజనము కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరికి
పంచి ఇచ్చుచు ఆయన చిత్తము చొప్పున అంటండి, మన చిత్తము కాదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తము చొప్పున పంచి ఇచ్చుచు ఏం చేస్తున్నాడంట? పరిశుద్ధాత్మ దేవుడి కార్యసిద్ధిని కలగజేస్తున్నాడు. దేవునికి లేని బాధ మీకెందుకండి? దేవుని శక్తిని తక్కువ చేసి చూపించడం మీకు అవసరమా? వాక్య జ్ఞానం నీకు ఇస్తే వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళు. స్వస్థత వరం ఇచ్చాడా? ఆ వరం యందు సాధకం చేస్తూ ఉండు. కార్యసిద్ధిని కలుగజేసే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. ఈ ఉదయకాల సమయంలో యేసయ్య పరిచర్యలో, ఆయన బోధలో అధికారముతో కూడిన బోధ, అద్భుతమైన బోధ చేశారు. అయినను ఆ బోధతో పాటు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థత కార్యాలు ఇవన్నీ చేశారండి. నేను ఒక మాట అడుగుతాను ప్రియులారా, నిలబడి నుండి పడేస్తున్నారు అని అంటున్నారు కదా, మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా పడేశాడుగా. ఏమంటారు దానికి? చిన్నప్పటి నుండి ఆ బాలుని తరచు అగ్నిలోను నీటిలోను ఆ దురాత్మ పడేస్తూ ఉన్నప్పుడు ఆ తండ్రి వచ్చి వేడుకుంటే శిష్యులు ఆ దయ్యాన్ని వెలగొట్టలేకపోయారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారి యొద్దకు వచ్చేసి అంటారు, ఏమిటి అని అడిగితే అప్పుడు ఆ తండ్రి వేడుకుంటాడు, అయ్యా, నా కుమారుని తరచు నీటిలోను అగ్నిలోను పడేస్తూ ఉన్నది, చేతనైతే ప్రభువా నా కుమారుని బాగు చేయన్నప్పుడు ప్రభు ఆ వ్యక్తిలో ఉన్న దయ్యాన్ని గద్దించిన పాట్మని కింద పడిపోతాడు. కింద పడిపోయి గిలగల కొట్టుకుంటాడే, నిలబడొచ్చుగా. కింద ఎందుకు పడ్డాడు? దేవుని ముందు ఏ శక్తి నిలవలేదు. అలానే నిజమైన దైవజనుడు, పరిశుద్ధాత్మతో నింపబడి నడిపిస్తున్న దైవజనుడు ఎదుట దయ్యాలతో పట్టిన వారు నిలబడలేరని పడిపోతారు. దాన్ని మీరు కాంట్రవర్సీ చేయటం అవసరమా? దేవుని శక్తిని తక్కువ చేసి మాట్లాడటం అవసరమా? అవిధేయులుగా, అజ్ఞానులుగా ఉంటూ అంతా మాకే తెలుసు అన్నట్లు మాట్లాడుతూ చివరికి క్రైస్తవ్యాన్ని లోకానికి తప్పుడుగా చిత్రీకరిస్తున్నారండి. దేవుని శక్తిని తప్పుడుగా చిత్రీకరిస్తున్నారు. ఆలోచించండి. ఇక్కడ అందరి ప్రయోజనము కొరకు ఈ వరాలు ఇవ్వబడ్డాయి. ఒకనికి 9 వరాలు ఉండొచ్చు, ఒకనికి 1 వరమే ఉండొచ్చు, ఒకనికి 2 వరాలు ఉండొచ్చు. ఆ వరాలు యందు వారు సాధకం చేస్తున్నారండి. అందుకే వారు దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నారు. పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నట్లు ఆయన అట్లా బోధిస్తున్నాడు, నేను కూడా బోధించాలని కాదు. ఎవరికి ఇవ్వబడినటువంటి ఆ వరాల చొప్పున వాళ్ళు వాడబడుతున్నారు ప్రస్తుతం సమాజంలో. అరే, వాక్యం బాగా బోధిస్తున్నావంటే అద్భుతాలు జరిగేవాడిని విమర్శిస్తావా? స్వస్థతలు జరిగేవాడిని విమర్శిస్తావా? ఈ స్వస్థతలు జరుగుతున్న ఈ స్వస్థతలు ప్రార్థన చేస్తున్నప్పుడు, స్వస్థతలు జరుగుతున్నప్పుడు ఆ సేవకులు వాక్యాన్ని బోధించే వాళ్ళని విమర్శిస్తూ ఉన్నారు. అవసరమా అండి? ఇలా విమర్శించుకుంటూ చివరికి విశ్వాసులను భ్రష్టులను చేస్తున్నారు, అవిశ్వాసులుగా చేస్తున్నారు. వాళ్ళకి ఏది నమ్మాలో అర్థం కాని పరిస్థితి. ఆలోచించండి. అందరి ప్రయోజనం కొరకు వరాలు ఇవ్వబడ్డాయి. దేవుడు వాడుకుంటున్నాడు. దయ్యం పట్టినోడికి తెలిసండి వాడు బాధ ఏందో. బయటని మాట్లాడతాం కాదు, బావిలో ఉన్నవాడికి తెలుసు ఆ లోతు ఎంత ఉంటుందో. ఒడ్డున్నవాడికి ఏం తెలుసు? ఆ బాధలు అనుభవించేవాడికి తెలుసు అండి. దయ్యం బట్టి నిద్ర లేక పిచ్చోళ్ళలాగా తిరుగుతుంటే ఆ కన్నీటి మధ్యలో ఉన్నటువంటి ఆ కుటుంబాలకు వాళ్ళకి తెలుసు ఆ బాధలేదు. ఆ దైవజనుడు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు కార్యం జరిగిద్ది, ఆ దయ్యం వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ బాధల నుండి విడిపించబడి మందిరానికి వస్తూ ఉంటారు. వీటిని కూడా కాంట్రవర్సీ చేయటం, కామెంట్ చేయటం, హేళనగా మాట్లాడటం అవసరమా అండి? బతుకులారా, నీ బోధ మేలుకరంగా ఉండాలండి. అనేకులకు ఉపయోగకరంగా ఉండాలి. అనేకుల డౌట్లు క్రియేట్ చేస్తూ భ్రష్టులుగా మారేటట్లు ఉండకూడదు నీ బోధ. నీ వలన క్రైస్తవ్యానికి ఉపయోగం ఏమిటి? మీ బోధల ద్వారా విశ్వాసులకు ఉపయోగం ఏమిటి? ఆలోచించండి. యేసయ్య పరిచర్యలో బోధతో పాటు అద్భుతాలు జరిగినాయి. అపోస్తుల పరిచర్యలో బోధతో పాటు అద్భుతాలు జరిగినాయి. ప్రస్తుతం ఉన్న దినాలలో చాలామంది దైవజనులు ఉపవసిస్తూ ప్రార్థిస్తూ అనేకుల జీవితాల్లో దేవుని వాక్యాన్ని నింపుతూ
అద్భుతాలు, ఆశ్చర్య కార్యాల ద్వారా ప్రజలను దేవుడు ఆకర్షిస్తుంటే విమర్శించే బోధకులు ఉన్నారు. మిడిమిడి జ్ఞానం, వాక్య జ్ఞానం లేనోళ్ళు, బ్యాలెన్స్డ్గా చేయలేని బోధలే అంటే ఆ అనుభవం లేని వాళ్ళు, అంతా నాకే తెలుసు అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, ఆలోచించండి. మనిషి జీవితం దేవునికి తెలుసు, వారు పడుతున్న బాధలు దేవునికి తెలుసు. అందుకనే ఈ వరాలను ఇచ్చి, ఆ వరాలను సేవకులకు ఇచ్చి వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు కార్యాలు చేస్తున్నాడు. దేవునికి లేని బాధ మీకెందుకండి? నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని శక్తిని, దేవుని కార్యాలను తక్కువ చేసి మాట్లాడొద్దు. సాధ్యమైతే ప్రార్థించండి. ఈరోజు నీ విశ్వాసులు, నీ మందిరంలో ఉన్న విశ్వాసులు దెయ్యాలు పడితే అంతరాలు కట్టుకోవడానికి వెళ్తున్నారు. తప్పెవరిదండి? నీదే. చూపుడు వేలుతో దెయ్యాలు పోతాయని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు వెళ్తున్నారు? చేసే తప్పుడు బోధల వలన. ఆలోచించండి. దేవుని యొక్క కార్యాలను, దేవుని శక్తిని ఎప్పుడు సమాజంలో తక్కువ చేసి మాట్లాడొద్దు. ఆయన ఏదైనా చేయగలడు, ఎటువంటి కార్యమైనా చేయగలడు. యేసయ్య పరిచర్యలో అద్భుతాలు జరిగినాయి, అపోస్తుల పరిచర్యలో అద్భుతాలు జరిగినాయి. నేటి దినాల్లో కూడా మిరాకిల్స్ జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, దయ్యపు శక్తులను ప్రజలు విడిపించబడుతున్నారు. కాబట్టి ప్రతిదీ ప్రాముఖ్యమైనది బైబిల్ ప్రకారంగా. ఇది ప్రాముఖ్యమైనది కాదనడానికి వీల్లేదు. ప్రాముఖ్యం కాకపోతే దేవుడు చేయడు కదా, యేసయ్య చేయడు కదా. ఎందుకు చేశాడు ప్రభువారు? అద్భుతాలు, స్వస్థతలు, దయ్యపు శక్తుల నుండి. ప్రాముఖ్యమైనది వాక్యం, ప్రాముఖ్యమైనది అద్భుతాలు, ప్రాముఖ్యమైనవే స్వస్థతలు, ప్రాముఖ్యమైనవే. ఈ మిరాకిల్స్ జరుగుతున్నప్పుడే కదండి నాస్తికుల సైతం మార్చబడేది. నా ప్రియ సహోదరి సహోదరుడు, సాధకం చేయండి మీకు ఇవ్వబడిన వరాలను. కొంతమంది దైవజనులు మేల్కొని వాళ్ళు సాధకం చేస్తున్నారు, దేవుని రాజ్యాన్ని కడుతున్నారు. సతీష్ కుమార్ గారు ఉన్నారండి, అయ్యగారు వాక్య జ్ఞానం ఇచ్చాడు, వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్తున్నాడు. ఆ వరం అందే సాధకం చేస్తున్నాడు. ప్రవీణ్ గారు ఉన్నారు, స్వస్థత వరం దేవుడిచ్చాడు, ఆ వరం యందు సాధకం చేస్తూ వెళ్ళిపోతున్నాడు. స్టీఫెన్ పాల్ గారు ఉన్నారు, వాక్య జ్ఞానం, ఆ వరం యందు సాధకం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. యంగ్ హోలీ టీమ్ జాన్ వెస్లీ గారు సాధకం చేస్తున్నాడు వాక్యం వరంతో. ఆయనకి ఇవ్వబడిన ఆ బుద్ధి వాక్యం, జ్ఞానవాక్యంతో సాధకం చేస్తూ వెళ్ళిపోతున్నాడు. ఇలా వాళ్ళకి ఇవ్వబడిన ప్రతి వరము చొప్పున వాళ్ళు సాధకం చేసుకుంటూ దేవుని రాజ్యాన్ని కట్టుకుంటూ వెళ్తున్నారు. అట్లా అని చెప్పేసి ఎవరిని మనం విమర్శించకూడదండి. దేవుని పరిచర్యలో ప్రతిదీ ప్రాముఖ్యమైందే. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆలోచించండి. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు, క్రైస్తవ్యానికి బోధకులారా సాధ్యమైతే మేలు చేయండి, క్రైస్తవ్యాన్ని మేలు కొల్పండి, కానీ తప్పుడు బోధలు చేసి దేవుని శక్తిని, దేవుని కార్యాలను తక్కువ చేసి మాట్లాడకండి. హృదయపూర్వకంగా చెప్తున్నాను, మీకు ఇవ్వబడిన వరాల చొప్పున మీరు సాధకం చేయండి, దేవుని రాజ్యాన్ని మీ ఏరియాలో కట్టండి. అంతేగాని తక్కువ చేసి దేవుని శక్తిని తక్కువ చేసి మాట్లాడొద్దు, దేవుని కార్యాలను దూషించవద్దు. ఆ పెయిన్ అనేది అనుభవించేవాడికి తెలుసు అండి. దెయ్యాలతో పీడించబడుతున్నవారు, వ్యాధులతో ఉన్నారు, ఆ బాధ వాళ్ళకి తెలుసు. 24 గంటల ట్యాబ్లెట్లు మింగలేక శరీర బలహీనత ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు వాళ్ళు స్వస్థత ఉంటే దాన్ని కూడా విమర్శ చేయటం, ఆ బాధ అనుభవించేవాడికి తెలుస్తుందండి. దేవుడు కార్యం చేస్తున్నాడు, దేవునికి లేని బాధ మీకెందుకు? ఓరక ప్రతిదానికి అంతా నాకు తెలుసు అన్నట్లు యూట్యూబ్ ముందుకు రావటం, దేవుని శక్తిని తక్కువ చేసి మాట్లాడి ప్రజలకి తప్పుడు సమాచారం ఇవ్వటం. చదవండి, మొదటి శతాబ్దంలో యేసయ్య పరిచర్యలో జరిగినటువంటి ఆ చరిత్ర చదవండి, అపోస్తుల కార్యంలో జరిగినటువంటి ఆ చరిత్ర చదవండి. తెలియపెట్టకుండా నోటికి ఏదొస్తుంది మాట్లాడటం. ఒక బోధకుని యొక్క మాట 10 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, ప్రభావితం చేస్తుందండి. అందుకనే ఎక్కడా కూడా నీ మాట నెగిటివ్గా రాకూడదు, వాక్యానికి విరోధమైన బోధ రాకూడదు.
దేనిని తక్కువ అంచనా వేసి చూడకూడదు. పరిచర్యలో వాక్యం ప్రాముఖ్యమైనది, అద్భుతాలు ప్రాముఖ్యమైనవి, స్వస్థతలు ప్రాముఖ్యమైనవి. ప్రజలు దెయ్యపు శక్తులను విడుదల పొందారని బైబిల్ తెలియజేస్తుంది. నేటి దినాలలో కూడా ఇవి జరుగుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడే కార్యాలు చేస్తూ ఉన్నాడు. అందుకని అక్కడ అంటున్నాడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ప్రతి వానికి ప్రత్యేకముగా పంచిచ్చుచు. ఏం పంచిస్తున్నాడు? పైన చెప్పబడిన వరాలు, అద్భుతాలు చేసే వరం, స్వస్థత వరం, బుద్ధి వాక్యం, విశ్వాసం అనే వరం, భాషలో మాట్లాడే వరం, స్వస్థపరిచే వరం, ప్రవచన వరం, ఆత్మల వివేచన వరం, భాషలు మాట్లాడే వరం, భాషలకు అర్థం చెప్పే శక్తి ఆ వరం. ఇవి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఇష్టం చొప్పున ప్రత్యేకంగా పంచి ఇస్తున్నప్పుడు, ఏ వ్యక్తులైతే ఆ వరం యాక్టివేట్ అవుతుందో ఆ వ్యక్తి ప్రార్థిస్తున్నప్పుడు వాళ్ళు పట్టబడుతున్నారు. పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తున్నాడు. ఉదాహరణకి నీకు వాక్యం అనే వరం ఇచ్చాడండి. నువ్వు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అనేకులు పట్టబడతారు. ఆ వరం పరిశుద్ధాత్మదేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ప్రసంగిస్తున్నప్పుడు ఆ వరం ప్రజలు యాక్టివేట్ అవుతుంది. నువ్వు మాట్లాడుతున్నప్పుడు, ఆ బోధ వింటున్నప్పుడు చాలామంది మార్పు చెందుతూ ఉంటారు. ఆ వరం ఎవరిచ్చారు నీకు? పరిశుద్ధాత్మదేవుడు. ఎందుకు ఇచ్చాడు? అందుకని అంటాడు 7వ వచనంలో, అయినను అందరి ప్రయోజనము కొరకు నీకు వాక్యం అనే వరం ఇచ్చాడండి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు అనేకులు ఆదరించబడుతున్నారు, అనేకులు పట్టబడుతున్నారు. కొంతమందికి స్వస్థత వరం, వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు కార్యసిద్ధిని చేస్తున్నాడు. వీళ్ళు ప్రార్థిస్తున్నారు, నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అనేకులు పట్టబడుతున్నారు. అలానే కొంతమంది దైవజనులు ప్రార్థిస్తున్నప్పుడు అనేకులకు స్వస్థత కలుగుతుంది. ఎవరు ఈ స్వస్థత కార్యం చేస్తుంది? సేవకుడు కాదండి. అక్కడ రాయబడిన మాట, ఆ పరిశుద్ధాత్ముడి కార్యసిద్ధిని కలుగజేస్తున్నాడు. ఆయనకి లేని బాధ నీకు నాకెందుకు? దేవుని శక్తిని తక్కువ చేసి మాట్లాడటం అవసరమా? సంఘాల్లో ఏమి నూరిపోస్తున్నారు? ప్రతిదీ ప్రాముఖ్యమైనది. లేఖనములో రాయబడిన ప్రతి వచనం ప్రాముఖ్యమైనది. తప్పుడుగా చిత్రీకరించమాకండి, తప్పుడు బోధలు చేయమాకండి. ఇటు నుండి అటు జంపోతారు, అటు నుండి ఇటు జంపోతారు అన్న భయముని మొదట నీకు ఉండకూడదండి, ఉండకూడదు. ఎటు తోలాల్సిన గాలి అటు తోలుతుంది. దేవుడు మనకి నడిపించవలసిన విశ్వాసం దేవుడు నడిపిస్తాడు. నువ్వు స్థిరంగా ఉండు. హల్లెలూయా. ఇంకా అక్కడ వరాలు చాలా ఉన్నాయి. ఆ వరాలను పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తం చొప్పున ఇస్తున్నాడు. సరే, నాకు దేవుడు వాక్యం అనే వరం ఇచ్చాడు అనుకో, నేను ప్రసంగం చేస్తున్నప్పుడు అనేకులు పట్టబడతారు. మా బ్రదర్ ఉన్నాడు, స్వస్థత వరం ఇచ్చాడు అనుకో దేవుడు, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అనేకులకు స్వస్థత కలుగుతుంది. మరొక వ్యక్తి ఉన్నాడు, మహేష్ అని పాస్టర్ గారు, ఆయనకి దేవుడు ప్రవచన వరం ఇచ్చాడు. ఆయన మరి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు కొన్ని ప్రవచనాలు రివీల్ చేస్తూ ఉంటాడు. ఆయనకు ఆ వరం ఇచ్చి కార్యసిద్ధిని చేస్తూ ఉన్నాడు. అదేనండి, అది గ్రహించకపోతే ఎట్లా అండి? ప్రతి దానికి విమర్శ చేసుకుంటూ అప్పుడప్పుడే క్రొత్తగా వస్తున్న విశ్వాసులు కావచ్చు, స్థిరులుగా ఉన్నటువంటి విశ్వాసులు, వారి మనస్సులను చెరపడానికి ఎందుకు సాతానుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు? తప్పుడు బోధలు చేయడానికి. యేసయ్య పరిచర్యలో బోధతో పాటు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు జరిగాయి. అపోస్తుల పరిచర్యలో, వారి యొక్క పరిచర్య విధానములో బోధతో పాటు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు జరిగినాయి. ఈ కడవరి దినాలలో కూడా అపోస్తుల పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యసిద్ధిని కలుగజేశాడు. ప్రస్తుతము నేటి దినాల్లో కూడా పరిశుద్ధాత్ముడే ఒక్కొక్కరికి వరాలను పంచిచ్చుచు వారు ప్రార్థించినప్పుడు దేవుడు కార్యాలు చేస్తున్నాడు. దేవునికి లేని బాధ నీకు నాకెందుకండి? ఆయన రాజ్యాన్ని కట్టుకుంటున్నాడు. మరొక ప్రాంతంలో స్వస్థతలు అవసరమై ఉన్నాయేమో, అక్కడ దేవుడు స్వస్థత కార్యం చేసి ఆ ప్రజలకు మార్పునిచ్చి దేవుడు కడుతున్నాడు. నాకు తెలిసిన ఒక ప్రాంతం చిలకలూరిపేట, ఓ దైవజనుడు
అయ్యా క్రిస్మస్ సెమీ క్రిస్మస్ని ఏర్పాటు చేస్తున్నాం, మరి పిల్లలు ఎవరైనా ఉంటే కీబోర్డు ప్యాడ్ వాయించే వాళ్ళు ఉంటే కొద్దిగా తీసుకురాయి అంటే సరేలే అని చెప్పేసి మేము తీసుకెళ్ళాం. ప్రియులారా, ఆడికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన సాక్ష్యం ఏందో తెలుసా? ఆయనకి ఆల్రెడీ సంఘాలు ఉంటే ఆ సంఘాలను వేరే వాళ్ళకి అప్పగించి ఆ ఏరియాలో సువార్త లేదు, మందిరమే లేదని చెప్పేసి మందిరంని ఏర్పాటు చేయడానికి వస్తే అక్కడ స్థానికులు చాలామంది కొట్టారు, మొదట్లో ఇబ్బంది పెట్టారు. అయినా కానీ ఈ ప్రాంతంలో ప్రజలు రక్షించబడాలని చెప్పేసి ఒక ఇల్లును అద్దెకి తీసుకొని అక్కడ ప్రార్థన పెడితే ఫస్ట్ 2 ముసలోళ్ళు వచ్చారంట. ఆ 2 ముసలోళ్ళ కోసం 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తూ ఉండేవాడు దైవ సేవకుడు, ప్రయాణం చేస్తూ. అయితే ఆ 2లో ఒక అది 2 ముసలోళ్ళే. ఆ ముసలాం చచ్చిపోయింది, ఇంకో ముసలాం ఉంది. ఆమె అంటది, అయ్యా నేను కానుకలు ఇవ్వలేను, మరి మీరు దూర ప్రాంతం నుండి వస్తున్నారు, నా ఒక్కదాని కోసం మీరు ఏమొస్తారులే అయ్యా మానుకోండి అంటే ఆ దైవజనుడు అంటాడు, లేదమ్మా ఈ ప్రాంతంలో దేవుని రాజ్యం లేదు, దేవుని గురించిన బోధ లేదు, ప్రజలు పాడైపోయిన అనుభవంలో ఉన్నారు, ప్రభువు నాకు చూపిస్తే వచ్చాను, అయినా నేను ప్రార్థన పెడతాను, ఒక్కదానివైనా నేను ప్రార్థన పెడతానమని వారం ప్రతి ఆదివారం దైవ సేవకుడు ప్రార్థన ఏర్పాటు చేస్తున్నాను. ప్రియులారా, 10 సంవత్సరముల నుండి ఒక వ్యక్తి బాధపడుతూ ఉన్నాడు, ఎన్నో ప్రాంతాలు తిరిగాడు, ఎక్కడికి వెళ్ళిన స్వస్థత లేదు, దినదినము ఆరోగ్యము క్షీణించిపోతా ఉన్నది. ఆ ముసలాము చెప్పిందంట ఆ వ్యక్తికి, అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయించుకో, దేవుడిని కార్యం చేస్తాడంటే ఫస్ట్ ఆ కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. యేసు ప్రభు అన్నా, యేసు ప్రభు యొక్క సేవకులన్నా వ్యతిరేకంగా అక్కడ మాట్లాడుతున్నారు, మేము రామన్నట్లు మాట్లాడారు. రోజులు గడిచే కొద్దీ ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం క్షీణించిపోతూ ఉన్నది. అప్పుడు ఆ దైవ తర్వాత ఆ తల్లి చెప్పిన విధానాన్ని బట్టి మరలా వాళ్ళు ఒప్పుకొని సరే పాస్టర్ గారిని పిలిపిండండి, పిలిపించారు. దైవ సేవకుడు అండి, గంటలు ప్రార్థన చేయాల, అలానే కళ్ళు మూసుకొని ఆ సహోదరుడి కోసం ప్రార్థన చేశాడండి. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా ఈ బాబుని స్వస్థపరచని ఒక్క 5 నిమిషాలు ప్రార్థన చేశాడంట, స్పాట్లోని హీల్ అయిపోయాడు. స్తోత్రం. ప్రియులారా, ఎప్పుడైతే 10 సంవత్సరాల నుండి ఆ బలహీనత ఉందో విత్ ఇన్ 5 మినిట్స్లో ఆ దైవ సేవకుడు ప్రార్థన చేసిన వెంటనే ఆ వ్యక్తికి సంపూర్ణ స్వస్థత వచ్చిందండి. ఆ వ్యక్తి తన 3 కుటుంబాలు ఉన్నాయంట. ఆ 3 కుటుంబాలు ఆదివారం ప్రార్థనకు వచ్చి ఆ వ్యక్తి అంటాడా, అయ్యా ఎక్కడికి వెళ్ళినా నాకు స్వస్థత రాలేదు, అన్ని చోట్ల తిరిగాను, ఎక్కడ నాకు స్వస్థత లేదు, కానీ మీరు ప్రార్థన చేశారు, నాకు ఇప్పుడు సంపూర్ణమైన స్వస్థత కలిగింది, నాకు ఆరోగ్యంగా ఉంది అని చెప్పేసి అన్నప్పుడు నేనేం చేయాలి అయ్యగారంటే ఆ దైవ సేవకుడు అన్నాడు, మారు మనసు పొంది బ్యాప్తిజం పొందన్నాడు. ప్రియులారా, ఆ వ్యక్తి కాదు, ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబీకులకు 3 కుటుంబాలు, వాళ్ళందరూ మార్పు చెందారు. ఈరోజు గ్రామమే ఆ యొక్క మందిరానికి వస్తున్నారు. స్తోత్రం. కారణం ఒక్క మిరాకిల్. నేను అదే అంటున్నాను, యేసయ్య పరిచర్యలో జరిగినాయి, అపోస్తుల పరిచర్యలో జరిగినాయి, నేటి దినాల్లో కూడా జరుగుతున్నాయి. ఈ కార్యాలు చేసేది మానవుడు కాదండి, దైవ జనులు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడే ప్రజల జీవితాల్లో కార్యాలు చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు కార్యసిద్ధిని కలుగజేస్తున్నాడు. కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేసి మాట్లాడకూడదు, దూషించకూడదు, ద్వేషించకూడదు. ప్రియులారా, ఆలోచించండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని దేవుడిచ్చి తన రాజ్యాన్ని ఆయా సందర్భాల్లో ప్రభు వ్యాప్తి చేస్తున్నప్పుడు మనం బోధకులమైనటువంటి మనం మెచ్యూరిటీ మైండ్ కలిగి, అనుభవ జ్ఞానం కలిగి మనం మాట్లాడాలా, మనం బోధ చేయాలా. సాధ్యమైతే క్రైస్తవ్యానికి మేలు కలిగించే బోధ మనం చేయాలి, కానీ క్రైస్తవ్యాన్ని తక్కువ చేసే బోధలు, క్రైస్తవ్యాన్ని విమర్శించే బోధలు, క్రైస్తవ్యాన్ని దూషించే బోధలు మనం చేయకూడదండి. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రతిదీ మనం బోధిస్తున్నప్పుడు అనేకుల జీవితాల్లో దేవుని కార్యాలు జరుగుతాయి, దేవుడు వారి హృదయాల్లో స్థాపించబడతాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, దైవజనుడా, దేవుని వాక్యాన్ని తక్కువ చేసి మాట్లాడమాకండి. ఇక్కడ యేసయ్య పరిచర్యలో బోధతో పాటు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు జరిగినాయి.
అపోస్తుల పరిచర్యలో అద్భుతాలతో, బోధతో పాటు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరిగినాయి. నేటి దినాలలో కూడా బోధతో పాటు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థత కార్యాలు, దయ్యపు శక్తులను విడుదల జరుగుతున్నాయి. వీటిని కామెంట్ చేయొద్దు, హేళనగా మాట్లాడొద్దు. సాధ్యమైతే ప్రార్థించు, ప్రభు సన్నిధిలో వేడుకో. పరిశుద్ధాత్ముడు తన చిత్తము చొప్పున వరాన్ని ఇస్తాడు. ఇవన్నీ ఎందుకు అనంటే ప్రియులారా, అందరి ప్రయోజనము కొరకు, అందరి ప్రయోజనం కొరకు, ప్రజల ప్రయోజనం కొరకు దేవుడిచ్చాడు. మరి దేవుడిచ్చినప్పుడు దేవుడే కార్యసిద్ధిని కలుగజేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు అంటే దేవునికి, ఆయన యొక్క మాటకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు అని అర్థం చేసుకో, సరి చేసుకో. తప్పని దేవుని దగ్గర ఒప్పుకొని సాధ్యమైతే అన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వు. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వు, ఆయన శక్తి కలిగిన కార్యాలకి ప్రాధాన్యత ఇవ్వు. అద్భుతం అంటే ఏంటంటే, మెడిసిన్ లేకుండా, ఏమీ లేకుండా ఒక ప్రార్థన ద్వారా ఒక వ్యక్తి బాగుపడ్డాడంటే అది మిరాకిల్ కాదా? అది దేవుని శక్తి కాదా? దైవ కార్యము కాదు అది? ఆలోచించు. మెడిసిన్ కాకుండా, ట్యాబ్లెట్ మింగకుండా ప్రార్థన ద్వారా కార్యం జరిగిందంటే దేవుడి శక్తి ఆడ పనిచేస్తుంది, దైవ కార్యం ఆడ జరిగిందని అర్థం. తక్కువ చేసి మాట్లాడతాం ఎందుకు? దేవుణ్ణి గొప్ప చేయి. ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి సమాజంలో ఆయన కార్యములను వివరించమని కీర్తన గ్రంథం 105లో మొదటి 3 వచనాల్లో దేవుడు తెలియజేశాడు కదా. ఆయన చేసిన కార్యములు జనములలో ప్రకటించండి. ఆలోచించు సేవకుడా, విశ్వాసులారా, యేసయ్య పరిచర్యలో ప్రారంభంలో ఇదిగో అద్భుతాలు జరిగినాయి, స్వస్థతలు జరిగినాయి, దయ్యపు శక్తులను ప్రజలు విడుదల ఉన్నారు. ప్రతి దానికి ప్రాధాన్యత ఇవ్వాలండి. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆయన చేసే కార్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎక్కడ ఆయన శక్తిని తక్కువ చేసి మాట్లాడకూడదు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, యేసయ్య పరిచర్యలో చాలామంది మేలులు పొందారు. అపోస్తుల పరిచర్యలో చాలామంది మేలులు పొందారు. నేటి పరిచర్యలలో చాలామంది మేలులు పొందుతున్నారు. కాబట్టి మనం ఏ సేవకుడిని మనం విమర్శించొద్దు. ఒకవేళ విమర్శించామా, అతనికున్న వరాన్ని విమర్శించామా, ఆ వరాన్ని అనుగ్రహించిన పరిశుద్ధాత్మదేవుణ్ణి మనం విమర్శిస్తున్నామని గుర్తించండి. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడు, ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ దేవుని దూషిస్తున్నావు, బైబిల్ చదువు, తెలుసుకో, చరిత్ర చదువు. ఎవరో చెప్పారు, ఏ సేవకుడో చెప్పాడు, ఎట్లా విమర్శించాడని ఆయన మాటలు పట్టుకుని విమర్శించ మాకు. బైబిల్ గ్రంథం చదువు. నిలబడిన పడేస్తున్నారని అంటున్నావు. దేవుని శక్తి ముందు ఏ శక్తులు నిలవలేవు. శక్తులు పడిపోతున్నాయండి కింద, మనుషులు కాదు. యేసయ్య వచ్చినప్పుడు ఆ బాలుడు నిలవలేక పడిపోయాడు. కారణం, ఆ దయ్యం యేసయ్య ముందు నిలవలేకపోయింది. మనల్ని అభిషేకించిన దేవుడు, మనతో ఉంటానన్న దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు దయ్యపు శక్తులతో ఉన్న వాళ్ళు మన ఎదుట ఎలా నిలబడగలరు? ఆయన మనలో ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడు ఆ శక్తిని తట్టుకోగలదా సైతాను? పడిపోయిందండి. దాన్ని కూడా కామెంట్ చేయాలా? వాక్యం చదువు, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుకో, శ్రద్ధగా విభజించి వాక్యాన్ని చదువు. అప్పుడు దేవుని యొక్క శక్తి అని నీకు తెలుస్తుంది. అనుభవ జ్ఞానంతో మాట్లాడాలండి, మెచ్యూరిటీ మైండ్తో మాట్లాడాలి. నోటికి ఏదొత్తది మాట్లాడకూడదు, వాగకూడదు. వాక్యానుసారంగా మనం బోధ చేయాలి. దేవుడిచ్చాడండి, దేవుడే చేశాడు. యేసయ్య పరిచర్యలోని కార్యాలు జరిగినాయి, అపోస్తుల పరిచర్యలోని కార్యాలు జరిగినాయి, నేటి దినాల్లో కూడా జరుగుతున్నాయి. ఆయన రాకడ వచ్చేంత వరకు ఈ కార్యాలు జరుగుతున్నాయి. విశ్వసించు, తప్పుగా బోధ చేయమా. ప్రభు ఈ మాటలు నీ హృదయం స్థిరపరచునుగా. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యకు వందనాలు. మంచి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. చాలామంది బోధకులు ప్రభు మిడిమిడి జ్ఞానంతో, అనుభవం లేని జ్ఞానంతో నాయనా నీవిచ్చిన వరాలను అలక్ష్యం చేస్తూ, విమర్శిస్తూ, కాలయాపన చేస్తున్నారు. కానీ ప్రజలకు ఉపయోగకరమైన బోధ చేయలేకపోతున్నారయ్యా. ప్రజలు లేనిపోని తప్పుడు సమాచారాన్ని వారి హృదయాల్లో స్థాపిస్తున్నారు. ప్రభు దయచేసి
బోధకులు అనబడిన వారికి వాక్య జ్ఞానమును తెలియజేయండి ప్రభు. ఏది తక్కువ చేసి మాట్లాడకుండా ప్రతి బైబిల్లో ఉన్న ప్రతి దానికి ప్రాధాన్యత ఇవ్వగలిగిన మనస్సును బోధకులకు దయచేయండి, విశ్వాసులకు దయచేయమని అయ్యా మీరే కృప చూపించి నడిపించమని, క్రైస్తవ్యానికి మేలు చేయగలిగిన బోధకులను లేవనెత్తమని, నీ శక్తిని చాటగలిగిన చూపించగలిగిన బోధకులను లేవనెత్తమని, ఈ లైవ్లో ప్రార్థనలో పాల్గొన్న బిడ్డలందరినీ మీరే దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవుని సన్నిధి సమాధానం మనందరికీ తోడుగా నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.